హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, నా అవతారం చూసి భయపడకండి. ఇది నైట్ కాబట్టి నేను నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఇది వింటర్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్‌లో నేను నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండబోతుంది, నేను నా స్కిన్‌కి ఎట్లా కేర్ తీసుకుంటాను నైట్ టైమ్‌లో అన్నది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో, నేను పడుకునే ముందు నా స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటది అన్నది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ వచ్చేసి అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ అన్నా చేసుకోవాలి, లేదంటే వెట్ వైప్స్ తోటి ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి. సో, నేను మాక్సిమం బద్ధకం ఉంటే వెట్ వైప్స్‌తో తుడిచేసుకుంటాను ఫేస్ వాష్ చేసుకోకుండా. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి బద్ధకం పక్కన పెట్టి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. ఓకే. సో, ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసినా అనమాట. సో, ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత మంచిగా ఫస్ట్ నేను ఈ స్ప్రే చేసుకుంటాననమాట. ఇది ఏంటి అంటే ఇది నేచురల్‌గా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాను, దీనివల్ల బెనిఫిట్స్ అన్నీ నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. సో, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. చాలా బావుంటదనమాట. ఇదొక బ్యూటిఫుల్ స్ప్రే అనమాట. మీరు వీడియో చూసి చాలా ఈజీ, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ వీడియో ఫుల్‌గా వాచ్ చేసి చూడండి అండ్ ఇది ట్రై చేయండి. ఒక 1 వీక్ యూజ్ చేయండి. మీకు అర్థమవుతది రిజల్ట్. సో, ఫస్ట్ ఇది స్ప్రే చేసుకుంటా ఫేస్‌కి. ఇది టోనర్ కాదు కానీ ఒక మ్యాజికల్ స్ప్రే అనమాట. గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని పెద్దవైతే 2 దాల్చిన చెక్కలు, చిన్న ముక్కలవైతే కొన్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఫ్రెష్ ఆరెంజ్ పీల్ అనమాట. నెక్స్ట్ ఒక 10-15 లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మూడిటిని మంచిగా కలుపుకొని వాటర్ అన్నది హాఫ్ అయ్యేంత వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇది డైలీ ఒక 3 టైమ్స్ మన ఫేస్ మీద స్ప్రే చేసుకుంటే యాక్ని, పింపుల్స్, టానింగ్ పోయి స్కిన్ టోన్ ని ఈవెన్ చేసి మంచి రేడియంట్ గ్లోనెస్ ని ఇస్తది. ఒక 1 వీక్ యూజ్ చేయండి. ఇది మీరు డెఫినెట్ గా రిజల్ట్ చూస్తారు. వాటర్ అన్నది హాఫ్ అయిన తర్వాత కూల్ డౌన్ అయిన తర్వాత ఇట్లాంటి స్ప్రే బాటిల్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఇది ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోవాలన్నమాట, బయట స్టోర్ చేయొద్దు. స్ప్రే చేసుకున్నా లైట్ గా ఇట్లా మన ఫింగర్ టిప్స్ తోటి ఇట్లా మసాజ్ చేస్తున్నట్టు ఇట్లా చేయాలి. సో, ఇది స్ప్రే చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెంటనే ఇది నైట్ క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నేచురల్‌గా వితౌట్ ఎనీ కెమికల్స్ అనమాట. సో, ఈ వింటర్‌లో అయితే ఇది యూజ్ చేస్తున్నాను. ఎవ్రీ సీజన్ చేంజ్ అవుతూ ఉంటది. సో, ఇదెట్లా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది కూడా నేను వీడియో యాడ్ చేస్తాను. చూడండి. అండ్ మీరు కూడా డెఫినెట్‌గా ఇది చూసి చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ చూస్తారు మీరు. సో, ఇదన్నమాట క్రీమ్. సో, స్మెల్ అయితే చాలా బావుంటది. చాలా బావుంది స్మెల్. సో, ఈ నైట్ క్రీమ్ ఇంట్లోనే కెమికల్ ఫ్రీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూయించేస్తాను. ఒక 2 ఫ్రెష్ ఆరెంజెస్ తీసుకోవాలి. వింటర్ కాబట్టి ఆరెంజెస్ మంచిగా ఉంటాయి. సో, మంచిగా యూజ్ చేసుకోవాలి వీటిని. ఆరెంజ్ యొక్క ఫ్రూట్ తినేసి బయటున్న పీల్ తో మనం మంచిగా ఫేస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. సో, పీల్ లో ఉన్న ఆరెంజ్ కలర్ మాత్రమే యూజ్ చేయాలి. వైట్ దంతా రిమూవ్ చేసేయాలన్నమాట కంప్లీట్ గా. మీ దగ్గర గ్రేటర్ ఉంటే ఓన్లీ మంచిగా ఆరెంజ్ పార్టే వచ్చేటట్టు గ్రేట్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇట్లా తీసేసి వైట్ పార్ట్ నైఫ్ తో తీసేస్తున్నాను అనమాట. ఈ నైట్ క్రీమ్ అయితే రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని తీసేసి మంచి ఫెయిర్ అండ్ గ్లోయింగ్ లుక్ ని ఇస్తుంది. ఒక 2 ఆరెంజెస్ సరిపోతాయి అనమాట. మంచి ఆరెంజ్ పార్ట్ తీసుకొని మంచిగా మిక్సీ పట్టేసేయాలి. నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ లో పెట్టుకొని మంచిగా దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆ జ్యూస్ అన్నది తక్కువగానే వస్తుంది కానీ సరిపోతుంది అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటే చాలు. జ్యూస్ అన్నది ఇట్లా మంచిగా కలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంకో ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. అదేంటంటే ఫ్రెష్ పెరుగు. అది కూడా ఎట్లా యాడ్ చేసుకోవాలంటే ఒక కాటన్ క్లాత్ లోకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకొని ఫ్రెష్ ది దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఓన్లీ గట్టిగా ఉన్న పెరుగు మాత్రమే మనకు కావాలి, వాటర్ అవసరం లేదు. సో, ఇందాక మనం ఆరెంజ్ పీల్ జ్యూస్ చేసాం కదా, అందులోకి ఈ పెరుగు యాడ్ చేసేసేయాలి. ఈ రెండిటి కాంబినేషన్ మన స్కిన్ మీద ఎంత బాగా వర్క్ అవుతుందంటే, నేను ఇది ఊరికే చెప్పట్లేదు, నేను యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రెండు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ అన్నమాట, నిమ్మరసం యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా. అండ్ పసుపు ఇంట్లో వాడేది కాకుండా ఫేస్ కి వాడేది యూజ్ చేస్తే ఇంకా మంచిది. ఇంకా అన్ని మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఏదైనా కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. అండ్ ఇది ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలన్నమాట, బయట పెట్టొద్దు అస్సలు. ఎవ్రీ 10 డేస్ కి ఒకసారి చేసుకుంటే బాగుంటది. ఇది 10 డేస్ మాత్రమే మంచిగా ఉంటది అనమాట. సో, 10 డేస్ కి సరిపడా చేసుకోండి. ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి. మరీ చెప్తున్నా. పడుకునే ముందు ఎవ్రీడే నైట్ ఇందాక స్ప్రే చూపించాను కదా, అది స్ప్రే చేసుకొని ఫేస్ మీద నెక్స్ట్ ఈ నైట్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. ట్రస్ట్ మీ 1 వీక్ లోనే మీ ఫేస్ లో చేంజెస్ చూస్తారు. చూసారు కదా, ఏమైనా కెమికల్స్ యాడ్ చేసామా ఇందులో? ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయకుండా
లేకుండా న్యాచురల్‌గా చేసుకున్నాము. ఆరెంజ్ పీల్ అండ్ పెరుగు చాలా మంచి రిజల్ట్ ఇస్తది మన ఫేస్ మీద. అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉంటే చేంజ్ చేసి మంచి ఫెయిర్‌నెస్‌ని ఇస్తది. మంచి రేడియంట్ గ్లోని ఇస్తదనమాట. ఎలాగో వింటర్ సీజన్ కాబట్టి ఆరెంజెస్ బాగా దొరుకుతాయి. ఆరెంజ్ ఫ్రూట్ తినేసి పీల్‌తో ఇట్లా మంచిగా నైట్ క్రీమ్ చేసుకోండి. మెయిన్‌గా వింటర్‌లో స్కిన్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వింటర్‌లో డ్రై స్కిన్ అయిపోయి ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. చిన్న ఏజ్‌లోనే పెద్దవాళ్ళలాగా మొత్తం ముడతలొచ్చేస్తాయి. సో మంచిగా స్కిన్ కేర్ చేస్తూ మన స్కిన్‌ని మనం ప్యాంపర్ చేసుకోవాలన్నమాట. డెఫినెట్‌గా ట్రై చేయండి ఇది. నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటే సరిపోతది. ఈ క్రీమ్ గనుక మీరు జస్ట్ ఒక 7 డేస్ చూస్ చేయండి. రిజల్ట్ డెఫినెట్‌గా చూస్తారు మీరు. చాలా అంటే చాలా బావుంటది. నేచురల్‌గా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పాను. నేను చాలా వరకు హోమ్ మేడ్‌వే యూజ్ చేస్తాను బయట కంటే. సో, ఈ నైట్ క్రీమ్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాననమాట. అండ్ ఇది వింటర్ స్పెషల్ నైట్ క్రీమ్ అనమాట. సో, డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత 1 వీక్‌లో మీరు రిజల్ట్ చూస్తారు. అండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, ఇదనమాట. ఫస్ట్ స్ప్రే చేసుకుంటాను. నెక్స్ట్ నైట్ క్రీమ్ అప్లై చేసుకుంటాను. అండ్ వింటర్‌లో మన లిప్స్ కూడా డ్రై అయిపోతాయి కాబట్టి డే టైమ్‌లో కంటే నైట్ టైమ్ స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రెస్ట్‌లో ఉంటాం కదా! హ్యాపీగా పడుకుంటాం కాబట్టి మన స్కిన్ అంతా రెస్ట్‌లో ఉంటది. అప్పుడు రిజల్ట్ మంచిగా ఉంటదనమాట. సో, ఇది హోమ్ మేడ్. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాననమాట లిప్ బామ్. ఈ వీడియో నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను చూడండి. ఇది అప్లై చేసుకుంటాననమాట లిప్స్‌కి. ఇది బీట్రూట్‌తో అనమాట. ఇది చాలా వరకు అందరికి తెలుసనే అనుకుంటున్నాను. సో, తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే డెఫినిట్‌గా కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. అది చూసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. నేను చాలా వరకు ప్రతీదీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో, ఇది లిప్ కేర్ అనమాట. సో, వాయిస్ వస్తుందా లేదా అని చెప్పి చూస్తున్నాను. సో, ఇదనమాట. ఫేస్‌కి క్రీమ్ అప్లై చేసుకొని, లిప్స్‌కి లిప్ బామ్ అప్లై చేసేసుకొని, నెక్స్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఐబ్రోస్ లేవనమాట. బై బర్త్ చాలా తక్కువ. సో, ఈ మధ్య నేను ఒకటి చూసాను ఒక వీడియోలో. సో, అది ట్రై చేద్దాము అని చెప్పి చేస్తున్నాను. సో, అది కూడా మీకు చూయిస్తాను. ఐబ్రోస్‌కి ఐబ్రోస్ ఎట్లా గ్రో అవ్వాలి అని చెప్పి. గ్రో అవుతదో లేదో నాకు తెలీదింకా. బట్ ఈ మధ్య ట్రై చేస్తున్నాను. ఒక 2, 3 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను. సో, చూద్దాం రిజల్ట్ వస్తే మంచిదే కదా! నేచురల్‌దే కదా! ఇంట్లోదే కదా! అని చెప్పి ట్రై చేస్తున్నాను. సో, అది కూడా చూయించేస్తాను. సో, ఇది కాస్టర్ ఆయిల్ అనమాట. ఆముదం. ఇది ఒక దాంట్లో పోసుకొని మా ఇంట్లో ఈ క్యాప్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చిన్న పిల్లలున్నారు గదా! సో, సిరప్స్ ఎక్కువ యూజ్ అవుతది కాబట్టి ఈ క్యాప్స్ ఎక్కువుంటాయి. సో, దీంట్లో ఐబ్రో పెన్సిల్ అనమాట. ఏ ఐబ్రో పెన్సిల్ అన్నా పర్లేదు. దీంట్లో ఇది ఇట్లా డిప్ జేసుకోవాలి కాస్టర్ ఆయిల్‌లో. డిప్ జేసుకొని ఇది మన ఐబ్రోస్‌కి డార్క్‌గా పెట్టుకోవాలనమాట. మనకు కావాల్సిన షేప్‌లో డార్క్‌గా పెట్టుకోవాలి. సో, ఇట్లా డార్క్‌గా పెట్టుకొని సో, ఇట్లా డార్క్‌గా పెట్టుకోవాలనమాట. సో, మనకి ఏదైనా కూడా 1, 2 డేస్‌లో రిజల్ట్ ఏది రాదు. 1, 2 యూజెస్‌లో రిజల్ట్ ఏది రాదు. కొన్ని డేస్, కొన్ని మంత్స్ యూజ్ చేస్తేనే మనకి ఏదైనా రిజల్ట్ ఒస్తది. సో, ఇప్పుడు 2, 3 డేస్, 1 వీక్‌లోనే నాకు ఐబ్రోస్ పెద్దగా వచ్చేసేయాలి, డార్క్‌గా ఐబ్రోస్ వచ్చేయాలంటే కాదు కదా! ఒక 3, 4 మంత్స్ యూజ్ చేస్తే కానీ రిజల్ట్ మనకు తెలీదు కాబట్టి. కాకపోతే ఫేస్ క్రీమ్ అట్లా కాదు. మీకు 1 వీక్‌లోనే రిజల్ట్ తెలుస్తది. అంటే కొంచెం కొంచెంగా మీ ఫేస్ ఫెయిర్‌గా అవ్వడము, గ్లోయింగ్‌గా అవ్వడము అవి మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుందంటే ఇంకా రెగ్యులర్‌గా యూజ్ చేస్తారు కదా! సో, ఇంకా నేచురల్‌గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే కాబట్టి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. మన ఫేస్‌కి ఏమైనా పింపుల్స్ వచ్చేస్తాయా? పాడవుతదా? అన్న భయం కూడా లేదనమాట. ఇంట్లోనే నేచురల్‌గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఈ ఐబ్రోస్ ఇదంతా చూస్తే దయ్యంలాగా ఉన్నాను కదా! నైట్ దయ్యంలానే ఉండి మార్నింగ్ మంచిగా తళతళా మెరిసిపోవాలనమాట. సో, ఇదనమాట నా నైట్ స్కిన్ కేర్. చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ చాలా బావుంటుంది కూడా. డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే గనక. అండ్ ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని హిట్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.